హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి టీఎస్ సెట్ కౌన్సిలింగ్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అంటే సర్టిఫికేట్స్, ఎలాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేసి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నేను వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళు కూడా చూసుకుంటారు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంది అని. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేస్తారు. ఈ టీఎస్ సెట్ ఎందుకోసం రాస్తాం? బీఈడి కోర్సు చేయాలంటే టీఎస్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇది 2 years కోర్స్ ఉంటుంది కదా. ఈ 2 years కోర్సుకు మనము ఈ టీఎస్ సెట్ రాస్తాము. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు 800 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది. మనకి ఈ టీఎస్ సెట్ కౌన్సిలింగ్ వచ్చేసి 5 స్టేజెస్లలో ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎలిజిబుల్ అయితే వెబ్ ఆప్షన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఓకే అయితే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అయినాక కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అవ్వాలి. ఇదే ప్రాసెస్ ఉంది. రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్లో మీకు కాలేజీ సీట్ అనేది సీట్ అలాట్మెంట్ అయితే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అవ్వాలి. రిపోర్ట్ అయిన తర్వాత మీ కాలేజ్ అనేది అసైన్ చేస్తారు. ఇదే కాలేజ్, ఏ కాలేజీ అనేసి, ఏ కాలేజీలో జాయిన్ అయితే ఆ కాలేజ్ని మీకు అసైన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా 5 స్టేజెస్లలో ఉంటుంది టీఎస్ సెట్ కౌన్సిలింగ్. ఏ కౌన్సిలింగ్ అయినా ఇదే విధంగా ఉంటుంది, ఇదే ప్రాసెస్లో ఉంటుంది కౌన్సిలింగ్ అనేది. ఇది టీఎస్ సెట్ మనం 2 years బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకాడమిక్ కోర్సు అంటే బీఈడి కోర్సు చేయడం కోసం. దీనికి సర్టిఫికేట్లు వచ్చేసి టీఎస్ సెట్ ర్యాంక్ కార్డు కావాలి, హాల్ టికెట్ కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ చేసి ఉంటారు కదా అవి. నెక్స్ట్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ అప్లికేబుల్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డిసేబుల్ సర్టిఫికేట్ డిసేబుల్ అయితే ఎవరైనా డిసేబుల్ ఉన్న వాళ్ళు ఉంటే, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ మానిటరీ సర్టిఫికేట్స్ అప్లికేబుల్. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్. మీరు ఇక్కడ వచ్చింది ఏంది అని అంటే, మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే ప్రొవిజనల్ ఇప్పుడే కాదు కదా, అప్లై చేసుకున్నట్లు ఒక లెటర్ ఇస్తారు కదా, అలాట్మెంట్ లెటరు చూపించాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ మొన్ననే అది కాబట్టి ఎంబడే రాదు, 2-3 months అవుతుంది. అది మనకు ఫీజు వచ్చేసి 800 రూపీస్ ఉంటుంది. జనరల్ ఓబీసీ వాళ్ళకి, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పిఎస్సి వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు. టీఎస్ సెట్ కౌన్సిలింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది, ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. మనకి రిజిస్ట్రేషన్ ఫీజు ఈ విధంగా ఉంటుంది. మన ఏ సర్టిఫికేట్స్ అనేవి మనం చూసినాం కదా. ఇది ఈరోజు వచ్చేసి టీఎస్ సెట్ కౌన్సిలింగ్కి సంబంధించి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళు కూడా వెళ్ళడానికి ప్రిపేర్ అవుతారు, సర్టిఫికేట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.